హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందుంది టాటా టిగర్ లేటెస్ట్ 2025 టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. ఇప్పుడు ఈ కార్లోనే మనం రై రై అంటూ ఊటీ దాకా వెళ్ళిపోతామన్నమాట. దీంట్లో అయితే ఆటో ట్రాన్స్మిషన్, అదేవిధంగా మాన్యువల్ డ్రైవ్ కూడా ఉంది. ఈ విధంగా మా జర్నీ వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యి ఊటీ దాకా వెళ్ళిపోతుందన్నమాట. గూగుల్ మ్యాప్స్ అయితే సెట్ చేసాము, ఇక స్టార్ట్ అవుతున్నాము. జర్నీ మధ్యలో కనిపించేటటువంటి మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను, వీడియో పూర్తి దాకా చూడండి. మేమైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయలుదేరి ఇక్కడ ముచ్చింతలకు చేరుకున్నాము. ఇక్కడ మా దారిలో స్వామి రామానుజాచార్య వారి సమతామూర్తి విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగింది. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తారు. ఈ మొత్తం నిర్మాణానికి 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కూర్చునున్న విగ్రహం అట. ఈ విగ్రహం దగ్గర దాకా వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ మేము స్పెండ్ చేయడానికి అవకాశం లేదు, కాబట్టి ఇలా బయట నుంచే చూపిస్తున్నాను. సమతామూర్తి విగ్రహం చూసిన తర్వాత మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బెంగళూరు హైవే మీదుగా వెళ్తున్నాము. చుట్టూ పచ్చటి గ్రీనరీ తోటి హైవే రోడ్డు చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేనైతే డ్రైవింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. కార్ ఇంటీరియర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయి. మా జర్నీకి అయితే చాలా బాగా సరిపోయింది కారు. ఎక్కువ విషయం ఏంటంటే ఈ కారు సిఎన్జి ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా సిఎన్జి ఫ్యూయల్ స్టేషన్స్ కూడా చాలా బాగానే అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. కర్నూలు రావడానికంటే ముందు కృష్ణా నది వచ్చింది. ఈ నదిలో మాత్రం వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. రివర్ ఫ్లోను చూస్తూ ఒక 5 మినిట్స్ మేమైతే బ్రేక్ తీసుకున్నాము. ఈ తర్వాత ప్రయాణం కొనసాగించి కర్నూలు దాటేసి అనంతపురంకి అయితే చేరుకున్నాము. అనంతపురంలో శ్రేయస్ గ్రాండ్ అనే ఒక లగ్జరీ హోటల్లో మేము స్టే చేసాము. ఇది అనంతపురం రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నదండి. దీనిలో లగ్జరీ రూమ్స్తో పాటు బంకెట్ హాల్ కూడా ఉంది. హోటల్ మాత్రం చాలా లగ్జరీస్గా అండ్ అట్రాక్టివ్గా ఉందండి. హోటల్లో రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వచ్చి రూమ్స్ గురించి ఎంక్వైరీ చేయగా వీళ్ళు 203 రూమ్ మాకు అలాట్ చేశారు. పర్ డే వచ్చేసి 2500 రూపీస్ అని చెప్పారు. ఇప్పుడు రూమ్ కీస్ తీసుకొని 2nd ఫ్లోర్ ఉన్నటువంటి మాకు అలాట్ చేసిన రూమ్కి అనేది వెళ్తున్నాము. రూమ్ను అన్లాక్ చేయడం కోసం ఇలా RF అన్లాక్ కార్డ్ ఇచ్చారు. ఈ కార్డ్ తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేసినట్లయితే డోర్ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. ఇంకా కార్డ్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేయడం వల్ల రూమ్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి.